చెవిటితనమే నయం. ఒక ఊళ్ళో పుట్టు చెవిటివాడైన షావుకారొకడుండేవాడు. ఆయన చదవడం రాయడం నేర్చుకున్నాడు. వడ్డీ వ్యాపారం చేసి చాలా ఆస్తిపాస్తులు గడించాడు. ఆ ఊరుకు ఒకసారి సన్యాసి ఒకడు వచ్చాడు. అతడు చిట్కా వైద్యంలో మహాగటికుడు. ఎందరికో దీర్ఘకాలంగా ఉన్న వ్యాధులను భస్మాలతో రసాయనాలతో నయం చేశాడు. షావుకారుకు ఈ సంగతి తెలిసి తన చెవిటితనానికి వైద్యం చేయించుకోవాలనిపించింది. ఆయన సన్యాసి దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి కాగితం మీద రాసి చెప్పుకున్నాడు. చెవిటితనం వల్ల నీకొచ్చిన నష్టం ఏమీ లేదు. వడ్డీ వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నావు కదా, దాని సంగతి మరిచిపో అని సన్యాసి సలహా ఇచ్చాడు. షావుకారు అందుకు ఒప్పుకోలేదు. తన దగ్గరకు డబ్బు కోసం వచ్చే వాళ్లు కొందరు కోపంగా ఏదో మాట్లాడతారని, మరికొందరు తనకేసి అయిష్టంగా చూస్తారని షావుకారు సన్యాసికి చెప్పి, అయ్యా, వాళ్ళనేదేమిటో వినాలని ఉంది అన్నాడు. చిట్కా సన్యాసి ఆయనకు ఏదో ద్రావకం ఇస్తూ, ఇది వనమూలికలతో చేసిన కర్ణామృతం, దీనిని వాడితే ఒక్క నెల రోజుల పాటు నీకు వినే శక్తి వస్తుంది. ఈ లోపల దీనికి విరుగుడు కావాలంటే మాత్రం ఇవ్వలేను అన్నాడు. షావుకారు ఆనాటి సాయంకాలమే సన్యాసి దగ్గరికి తిరిగి వచ్చి, మీ కర్ణామృతం అమోఘంగా పనిచేసింది, కానీ నా దగ్గరకు వడ్డీ డబ్బు కోసం వచ్చేవాళ్ళు నేనింకా చెవిటివాడినే అనుకుంటున్నారు. వాళ్ళనే మాటలు భరించలేను. చెవిటితనమే నయం. మందు ప్రభావం నెల రోజులన్నారు కదా, ఈ నెల తమ సన్నిధిలోనే కాలం గడపనివ్వండి అని దీనంగా వేడుకున్నాడు. సన్యాసి చిన్నగా నవ్వి షావుకారును నెల రోజుల పాటు తన దగ్గర ఉండనిచ్చాడు. కథ సమాప్తం. సూక్ష్మగ్రాహి. పురంధర నగరంలో ఉండే చంద్రనాగుడు తూర్పు సముద్రంలోని దీవులతో ఓడవర్తకం చేస్తుండేవాడు. అతడికి వర్తకపు సరుకుల ఎగుమతి దిగుమతి పనుల్లో సాయపడేందుకు సమర్థుడైన మనిషి అవసరం కనబడింది. ఈ సంగతి తెలిసిన తోటి వర్తకుడొకడు చంద్రనాగుడి దగ్గరికి విశాఖుడు, ఆనందుడు అనే ఇద్దరు యువకులను పంపుతూ నచ్చిన వారిని పనిలో పెట్టుకోవలసిందిగా తెలియపరిచాడు. చంద్రనాగుడు ఆ ఇద్దరిలో ముందుగా ఆనందుణ్ణి ఓడరేవు వద్ద ఉన్న తన గోదాముకు తీసుకుపోయాడు. అక్కడ చాలా చెక్క పెట్టెలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఆనందుడికి ఆ పెట్టెలను చూపించి, చంద్రనాగుడు, ఈ పెట్టెల నిండా వెండి, ఇతర లోహాలతో చేసిన వస్తువులున్నాయి. వీటిని నేను చంద్రపురం వర్తకుడి వద్ద కొన్నాను. త్వరలో ఓడల మీద తూర్పు దీవులకు పంపవలసి ఉంది. ప్రస్తుతానికి వీటిని మన గోదాములో సర్ది పెట్టించు అన్నాడు. తర్వాత ఆయన కొంచెం దూరంగా ఉన్న నలుగురు మనుషులను పిలిచి ఆనందుడితో, వీళ్ళు చంద్రపురం వర్తకుడి మనుషులు. వీళ్లే ఈ పెట్టెల్ని ఇక్కడికి తెచ్చారు. గోదాములో మన మనిషి ఉన్నాడు. వీళ్ళు పెట్టెల్ని అక్కడికి తెస్తారు. మన మనిషి వాటిని ఒక క్రమ పద్ధతిలో సర్ది పెడతాడు. నువ్వు మాత్రం దగ్గర ఉండి మొత్తం ఎన్ని పెట్టెలో జాగ్రత్తగా లెక్క రాసి తీసుకురా అని అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఆనందుడు అలాగేనని గోదాములోకి వెళ్ళాడు. బయట్నుంచి నలుగురు మనుషులు ఆయాసపడుతూ తెచ్చిన పెట్టెలను లోపల ఉన్న చంద్రనాగుడి మనిషి సునాయాసంగా ఎత్తి ఒకదానిపై ఒకటి పేర్చసాగాడు. ఆనందుడు ఆ పెట్టెలను లెక్క పెడుతూ నిలబడ్డాడు. పని పూర్తి కాగానే ఆనందుడు చంద్రనాగుడి వద్దకు పోయి పెట్టెలన్నింటినీ గోదాములో పెట్టించినట్టు చెప్పి అవి మొత్తం 110 అని తెలియచేశాడు. చంద్రనాగుడు అతడికి తాను పని ఇవ్వదలిస్తే మనిషిచేత కబురు చేస్తానని చెప్పి పంపివేశాడు. మరుసటి రోజు చంద్రనాగుడు ఓడరేవు వద్ద ఉన్న మరొక గోదాముకు విశాఖుణ్ణి తీసుకుపోయి అక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్న పెట్టెల్ని చూపించి ఆనందుడికి చెప్పినట్టే చెప్పి వెళ్ళిపోయాడు. గోదాములోకి పోయి పెట్టెల్లెక్క పెడుతున్న విశాఖుడికి ఒక సందేహం కలిగింది. నలుగురు మనుషులు ఎంతో ఆయాసపడుతూ మోసుకు వచ్చిన పెట్టెల్ని గోదాములో ఉన్న ఒక్క మనిషి సునాయాసంగా ఎత్తి ఒకదానిపై ఒకటి పేరుస్తున్నాడు. పని పూర్తి కాగానే విశాఖుడు చంద్రనాగుడి దగ్గరికి వెళ్ళి పెట్టెలు మొత్తం 110 అని చెప్పి, అయ్యా, మీరనే ఆ చంద్రపురం వర్తకుడితో తమకు లోగడే లావాదేవీలున్నవేమో, ఆ సంగతి నాకు తెలియదు. కాని అతడి నిజాయితీ గురించి మాత్రం నాకు అనుమానం కలుగుతోంది. ఆ విషయం తమకు చెప్పటం నా బాధ్యత అన్నాడు వినయంగా. ఏమిటది అని అడిగాడు చంద్రనాగుడు. ఆ పెట్టెల నిండా వెండి, ఇతర లోహాలతో చేసిన వస్తువులున్నట్టు మీరు చెప్పారు.
కాని ఇందులో ఆ వర్తకుడు మిమ్మల్ని తెలివిగా మోసగించినట్టు నాకు అనుమానం కలుగుతోంది. వాటిని గోదాములోకి మోసుకు వచ్చిన నలుగురు ఆయన మనుషులే కదా. వాళ్ళు వాటిని మోయడానికి ఎంతో శ్రమపడుతున్నట్టు నటించారు. అలా కాకపోతే మనవాడు ఒక్కడు వాటిని తేలిగ్గా ఎత్తి ఒకదానిపై ఒకటి దొంతరగా అమర్చగలడా? ఆ పెట్టెల్లో వెండి వస్తువులు కాదు, ఏదో గడ్డి గాదం ఉన్నదన్న అభిప్రాయం. తమరు వెంటనే గోదాముకు వచ్చి వాటిని తెరిపించి చూడండి అన్నాడు విశాఖుడు. ఆ మాటలకు చంద్రనాగుడు తృప్తిగా నవ్వుకుని విశాఖుడి భుజం తట్టి, నువ్వు సూక్ష్మగ్రాహివి అని మెచ్చుకుని, ఆ పెట్టెలు, వాటిని మోసిన నలుగురు మనుషులు, గోదాములో ఉన్నవాడు అందరూ మనవాళ్లే. ఉద్యోగం కోసం వచ్చిన మీ ఇద్దరి తెలివితేటలు, చురుకుదనం తెలుసుకునేందుకు ఈ పరీక్ష పెట్టాను. అందులో నువ్వు నెగ్గావు. ఈనాటి నుంచే నువ్వు నా దగ్గర పనిలో చేరినట్టు నా వర్తకమిత్రుడికి తెలియచేస్తాను అన్నాడు. ఇది పరీక్ష అని తెలియకుండానే అందులో తాను విజయం సాధించినందుకు విశాఖుడికి చాలా ఆనందం కలిగింది. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.